మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేనైతే ఉన్నాను శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో. ఇక్కడంతా చూడొచ్చు, ఓ తల్లి కడుపు కోత అనే పోస్టర్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పాదచర్యులైతే కావచ్చు, వాహన చోదకులైతే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎత్తి చూసి చదివి కన్నీరు పెట్టిస్తున్న ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక బిడ్డ 12 సంవత్సరాల బిడ్డ పాము కాటు కారణంగా చనిపోతే ఆ తల్లి తల్లడిల్లుతున్న వేదన వినూత్నంగా ఇక్కడైతే తెలియజేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా పీపుల్ అంతా కూడా చూస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాం. అమ్మ, ఆల్రెడీ అక్కడ పోస్టర్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఆ పోస్టర్ని చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది మీకు? డాక్టర్లే దేవుళ్ళు అని అంటారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మా మొర ఎవరితో చెప్పుకోవాలి? 12 సంవత్సరాల బాబు, అన్యం పుణ్యం తిరగని బాబు, ఆడుతూ పాడుతూ పెరగాల్సిన బాబుని కేవలం ఒక పాము కరిచి ఈ రోజుల్లో చనిపోయాడు అంటే డాక్టర్లు ఏ విధంగా వాళ్ళని సర్టిఫికేట్ చేసి వాళ్ళని డాక్టర్లని ఎలా నిర్ధారించారో కూడా మాకు అర్థం కావట్లేదు. పాము కాటికి ఒక ముళ్ళు గుచ్చడానికి తేడా కూడా తెలియని వాళ్ళందరూ డాక్టర్లు అయ్యారా అని నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో మా ఇంట్లో పరిస్థితి ఏదైనా అవనియండి, మేము వెళ్ళే పరిస్థితి అయితే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయాలంటే మాకు భయం వేస్తుంది. రేపు ఉదయం వెళ్ళిన తర్వాత మాకు కూడా ఫీవర్కి డెంగ్యూ అనో లేకపోతే డెంగ్యూ వస్తే ఫీవర్ అనో ఎమర్జెన్సీకి కూడా ట్రీట్మెంట్ లేదండి. ఇక్కడ ఏదైనా సరే ప్రతి చిన్న కేసు కూడా రిఫర్ చేస్తున్నారు వేరే చోటుకి వెళ్ళమని. మరి ఇక్కడ హాస్పిటల్ ఎందుకు, ఇన్ని పడక గదులు ఎందుకు, 270 పడక గదులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, వాళ్ళని పోషించడం ఎందుకు? బిడ్డకి కరిచింది, పామా గుచ్చుకుంది, పుల్లనా తెలియని పరిస్థితిలో వైద్య సిబ్బంది ఉన్నారంటే ఇది ఏ విధంగా, ఏ కోణంలో చూడొచ్చు? యాజ్ ఏ పేరెంట్గా మీరేమనుకుంటున్నారు? యాజ్ ఏ పేరెంట్గా నేను ఇది చూసిన వెంటనే చాలా బాధ కలిగిందండి. రేపొద్దున మా పిల్లలకి ఇలాగైతే మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందో మాకు ఒక్కసారి అలా చూసిన వెంటనే చాలా భయం వేసింది. ఇంకా జస్ట్ ఇలా జరిగిన వెంటనే మనం వెళ్ళేది హాస్పిటల్కి, అక్కడ కూడా మన సరైన ట్రీట్మెంట్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏం చేయాలి? అసలు మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది మాకు ఇలా జరగడం చాలా అన్యాయం అండి. కనీసమైనా మాకు ఎమర్జెన్సీలో కూడా మీరు చూసుకోకపోతే మాకు ఇంత హాస్పిటల్ ఉండి కూడా మేము ఎక్కడికి వెళ్ళాలి? అది మీరు చూసి మీరు గమనించి మాకు సరైన డాక్టర్స్ ఇక్కడ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. వైద్యో నారాయణో హరి అంటారు, అంటే వైద్యుడు దేవుడితో సమానం. సో నా బిడ్డ దక్కుతాడు, నా బిడ్డకి ఏమైందో సర్టిఫై చేస్తారు, ఆరోగ్యపరంగా నా బిడ్డ మళ్ళీ తిరిగి వస్తాడని ఆ తల్లి ఎంతో ఆశగా ప్రాధాయపడుతూ వైద్యుల దగ్గర తీసుకెళ్ళింది. కానీ విగత జీవిగా తీసుకొచ్చి ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే మనకి అంటే వినూత్నంగా పోస్టర్ కూడా ఎవరిని నిందించలో తల్లి కడుపు కోత అని, అంటే ఈ రకమైన పోస్టర్ వేశారంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా. సో ఆ తల్లి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ముళ్ళు పాము గుచ్చిందని వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చిన డాక్టర్సే ముళ్ళు గుచ్చింది అని చెప్పి 2 అవర్స్ లేట్ చేశారు. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే శ్మశానంకి వెళ్ళాలి అన్నంత భయం వేసేస్తుంది ఆ బాబు చనిపోయే దీన్ని బట్టి చూస్తుంటే. అంటే ఇలాంటి పరిస్థితి ఇంకే పిల్లలకి రాకూడదండి. కాబట్టి ఏ డాక్టర్స్ అయితే అలా నిర్ధారించారో వాళ్ళ మీద అయితే మాత్రం యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది. ఏ విధంగా చూడొచ్చు అంటే ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లల్ని తప్పు పట్టాలా, వైద్య సిబ్బందిని తప్పు పట్టాలా, లేదా దేవుణ్ణి నిందించాలా? అసలు అంటే ఆ తల్లికి ఏం సమాధానం చెప్పాలి? మనలాంటి వాళ్ళందరం కూడా ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వాలి? అంటే ఇప్పుడు సెలవులు మేడం, సెలవులు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. పాము కలుస్తుందని ఎవరేం వెళ్ళరు కదా. కాబట్టి ఆ పిల్లలు ఆడుకుంటారని ప్రతి పేరెంట్స్ కూడా పంపిస్తారు. అలాంటి బాబుకి ఈరోజు పాము కరిసిందంటే వైద్యుడు అంటే డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. అలాంటి దేవుళ్ళే ఇలా నిర్లక్ష్యం చేసేసి 2 అవర్స్ లేట్ చేసి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత అప్పుడు పాము కరిసిందని చెప్పి వేరే బలగ హాస్పిటల్కి ప్రిపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ 270 పడగలు ఉన్నాయి. ఎందుకు అలాంటి హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని మెరుగైన వైద్యం లేనప్పుడు ఎందుకు అలాంటి వేస్ట్ కదా. కాబట్టి గవర్నమెంట్ దీనికి ఎవరైతే సంబంధించిన వాళ్ళ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అని గవర్నమెంట్ని అయితే నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్. చూసారుగా 12 సంవత్సరాల బిడ్డ, అంటే కడుపులో పడిన నలుసు దగ్గర నుండి పిల్లడి జీవితాన్ని తల్లి భవిష్యత్తు ఎంత అందంగా ఊహించుకుంటుందో అలాంటి బిడ్డ పెద్దోడవుతాడు, తన ప్రయోజకుడు అవుతాడని ఊహించుకుంటున్న ఆ తల్లికి ఒక్కసారిగా పాము రూపంలో తన బిడ్డని మృత్యు కబలించిందని తెలిసేసరికి వైద్యులైనా సరే నా బిడ్డని రక్షిస్తారు, నా బిడ్డని నేను తెచ్చుకుంటానని ధైర్యంగా వెళ్ళిన ఆ తల్లికి దేవుడు వేసిన శిక్షనే చూడాలి. ఆఖరికి ఆ తల్లి సూసైడ్ చేసుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా
నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని ఆ తల్లి డిసైడ్ అయిందంటే ఇప్పటికైనా అర్థమవుతుంది కదా ఆ తల్లి పడుతున్న ఆవేదన ఏంటో. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని మనం కూడా కోరుకుందాం. సరైన చికిత్స అందించలేని ఆ వైద్య సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రజలంతా అయితే కోరుకుంటారు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ నరేష్తో పద్మ, సుమన్ టీవీ, శ్రీకాకుళం.